Hello, my dear friends. How are you all? I hope everyone is doing good and I am so good. ఈరోజు నేను మీ అందరికీ కూడా ఒక ఆశ్రమం టూర్ చూపించబోతున్నాను. శ్రీ 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 విద్యా ప్రకాశానందగిరి స్వాముల వారి సుఖబ్రహ్మాశ్రమం. ఈ ఆశ్రమం శ్రీకాళహస్తి దేవాలయానికి దాదాపుగా ఒక 2 కిలోమీటర్ల దూరంలో ఉండింది. యాక్చువల్గా రీసెంట్గా మేము లాస్ట్ మంత్ తిరుపతి వెళ్ళాము. తిరుపతి దర్శనం అయిపోయిన తర్వాత యాజ్ యూజువల్గా తిరుచానూరు అమ్మవారి దర్శనం, అలాగే శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వాళ్ళ దర్శనం అయిపోయిన తర్వాత శ్రీకాళహస్తి వచ్చి ఆ శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకోవడం అనేది యూజువల్గా అందరూ చేస్తుంటారు. సో అట్లానే మేము స్వామివారి దర్శనం అయిపోయిన తర్వాత మా నాన్నగారు శ్రీకాళహస్తి సుఖబ్రహ్మాశ్రమం, అలాగే దగ్గరలోనే ఏర్పేడు వ్యాసాశ్రమం ఈ 2 కూడా చూద్దాం అని అన్నారు. సో ఆయన కోరిక మేరకు ఈ 2 కూడా వెళ్ళడం జరిగింది. అయితే ఏర్పేడు వ్యాసాశ్రమం వెళ్ళేసరికి టైం కొంచెం లేట్ అయింది. ఇప్పుడు ఆశ్రమాన్ని కాలేజ్గా మార్చి అక్కడ గర్ల్స్ హాస్టల్స్ కూడా ఉన్నాయంట. సో నైట్ టైం అయితే ఎలో లేదు, ఓన్లీ ఈవినింగ్ 4 వరకే అని చెప్పారు. అందువల్ల ఏర్పేడు వ్యాసాశ్రమం అయితే చూడడం మిస్ అయిపోయాం. కానీ శ్రీకాళహస్తి సుఖబ్రహ్మాశ్రమం మాత్రం చాలా అంటే చాలా హ్యాపీగా చూసాం. సో మేము చూస్తూ మీకు కూడా ఒకసారి చూపించాలని అనిపించింది. సో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఆశ్రమమే శ్రీకాళహస్తి సుఖబ్రహ్మాశ్రమం. సో మాతో పాటు మీరు కూడా వచ్చేసి మనందరం కలిసి ఈ ఆశ్రమాన్ని చూసేద్దాం. ఇప్పుడు మనం ఈ ఆశ్రమాన్ని చూస్తూ ఈ ఆశ్రమం గురించి తెలుసుకుందాం. ఈ సుఖబ్రహ్మాశ్రమం శ్రీకాళహస్తిలో ఉన్న ఒక వేదాంత ఆశ్రమం. దీనిని మలయాళ స్వామి శిష్యుడైన శ్రీ విద్యా ప్రకాశానందగిరి స్వామివారు 1950 జనవరి 20న స్థాపించారు. అన్ని వర్గాల ప్రజలకు ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని పంచడం, సామాజిక సేవ లక్ష్యంగా ఈ ఆశ్రమాన్ని స్థాపించారు. ఇప్పుడు మనం చూస్తున్నది ఈ ఆశ్రమంలో నిర్మించిన శివాలయం. సో మనమందరం కూడా వెళ్ళి ఆ పరమేశ్వరుని దర్శించుకుందాం. మలయాళ స్వామివారు వేద సంకలనకర్త అయిన వ్యాసుడి పేర శ్రీ వ్యాసాశ్రమాన్ని స్థాపిస్తే, ఆయన శిష్యుడైన విద్యా ప్రకాశానందగిరి స్వామివారు వ్యాస మహర్షి పుత్రుడైన సుఖ మహర్షి పేరుతో ఈ ఆశ్రమాన్ని ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవం మలయాళ స్వామివారి చేతుల మీదుగానే జరిగింది. ఈ ఆశ్రమం ప్రారంభించినప్పటి నుండి శ్రీ విద్యా ప్రకాశానందగిరి స్వామి పరంపదించేంత వరకు ఆయనే అధ్యక్షుడిగా వ్యవహరించారు. ఆయన తదనంతరం ఈ ఆశ్రమానికి విద్యా స్వరూపానంద స్వామి అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. అయితే సరిగ్గా మేము వెళ్ళిన ఆ సమయానికే శ్రీ విద్యా స్వరూపానంద స్వామివారు తిరుపతి వెళ్ళారట. సో అక్కడ ఉన్న ఆ స్వామివారు మాకు ఆ విషయం చెప్పారు. సో ఆ స్వామివారితో మాట్లాడి కాసేపు ఈ ఆశ్రమం మొత్తం వీక్షించాం. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మాతో మాట్లాడుతున్న ఆ స్వామివారి కాళ్ళకి పాము కాళ్ళు ఉన్నాయి, చూడొచ్చు. సో ఇప్పటికీ అక్కడ అవి వాడుకలోనే ఉన్నాయి. ఆ స్వాముల వారు అవే ఉపయోగిస్తారన్నమాట. ఇప్పుడు మనం వెళ్ళబోతున్నది గీతా పాఠశాలకు. మీకు కనిపిస్తున్న ఆ బిల్డింగే గీతా పాఠశాల. ఇక్కడ ఉండే ఆశ్రమవాసులకు ప్రతిరోజు ఉదయం భగవద్గీత, యోగా ఇలాంటి వాటిని నేర్పిస్తూ ఉంటారు. ఇక్కడ ప్రతిరోజు కూడా ఉదయం సామూహిక ధ్యానంతో మొదలై తరువాత భగవద్గీత పారాయణ, హారతి, యోగా తరగతులు, తదనంతరం అల్పాహార ప్రసాదం, తిరిగి మరల భగవద్గీత తరగతులు, ఆశ్రమ శివాలయంలో పూజ, మధ్యాహ్న భోజన ప్రసాదం, సత్సంగం, భజనలు, హారతి, తిరిగి రాత్రి భోజన ప్రసాదంతో ఇక్కడ ఒక దైనందిన కార్యక్రమం ముగుస్తుంది. ఇక్కడ మీరు చూస్తున్నది ఈ ఆశ్రమం యొక్క వేదవ్యాస గ్రంథాలయం. ఈ గ్రంథాలయంలో పుస్తక పఠనం జరుగుతుంది, అలాగే పుస్తక విక్రయం కూడా జరుగుతుంది. సో మనకేమైనా సరే పుస్తకాలు కావాలి అంటే వాళ్ళని అడిగి తీసుకొని చదవచ్చు, లేదా కొనుక్కొనైనా సరే వెళ్ళొచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్నది ఈ ఆశ్రమం యొక్క అన్నపూర్ణ నిలయం. ఇక్కడ ఉండే ఆశ్రమవాసులకి, అలాగే ఈ ఆశ్రమంలోకి వచ్చిన భక్తులకి కూడా అన్నప్రసాదం అందించే అన్నపూర్ణ నిలయం. అలాగే ఈ ఆశ్రమం తరపున ఒక మొబైల్ లైబ్రరీ కూడా ఉంది.
ఈ బస్సేనండి. ఈ ఆశ్రమం తరపున రకరకాల ఊర్లు కూడా తిరుగుతూ ఈ ఆశ్రమం గురించి చెప్తూ పుస్తకాలను కూడా విక్రయిస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం చూడబోతున్నది ఈ ఆశ్రమం యొక్క కళావేదిక. ఈ వేదిక పైనే ఎంతోమంది స్వాములు వారి ప్రసంగాలను, అలాగే ఎంతోమంది కళాకారులు వారి ప్రదర్శనలను కూడా ఇచ్చున్నారు. కాబట్టి ఈ కళావేదికను కూడా ఒకసారి చూసేద్దాం. ఇప్పుడు మనం ఈ ఆశ్రమం యొక్క స్వాముల వారు శ్రీ విద్యా ప్రకాశానంద స్వామివారి శిష్యుడైన శ్రీ విద్యా స్వరూపానంద స్వామివారు ఉండే అభయకోటిరానికి వెళ్దాం. ఈ ఆశ్రమంలో ఇంతకు పూర్వం పంటలు కూడా పండించేవారట. ఇప్పుడైతే గోశాల ఉండింది, అలాగే రకరకాల పండ్ల తోటలు, పండ్ల చెట్లు కూడా ఉన్నాయి. ఇప్పుడు మనం చూస్తున్నదే శ్రీ విద్యా స్వరూపానంద స్వామివారి అభయ కుటీరం, అంటే ఆ స్వామివారి నివాస స్థలం అని చెప్పుకోవచ్చు. పచ్చని చెట్లు, విశాల ప్రాంగణంతో, మనసుకు ఆహ్లాదకరాన్ని కలిగించేటటువంటి వాతావరణంతో ఈ ఆశ్రమం అంతా కూడా నెలకొల్పబడి ఉంది. సో మనస్సు ప్రశాంతత, ఏకాగ్రత కావాలనుకునేవారు ఈ ఆశ్రమానికి కనుక వస్తే ఖచ్చితంగా వారికి కావాల్సినటువంటి ఏకాగ్రత, మనసుకు ప్రశాంతత కూడా లభిస్తుంది. ఈ ఆశ్రమం తరపున ఒక డిగ్రీ కళాశాల, అలాగే ఒక కంటి ఆసుపత్రి కూడా ఉండింది. ఈ ఆసుపత్రిలో చికిత్స, మందులు, భోజనం, వసతి అన్నీ ఉచితం. విద్యా స్వరూపానంద స్వామివారు సద్గురు సర్వసేవ ట్రస్ట్ అనే పేరుతో ఒక సంస్థను కూడా ఏర్పాటు చేశారు. ఈ సంస్థ తరపున నిరుపేదలైన వృద్ధులకు ఒక వృద్ధాశ్రమం, ఆశ్రమానికి వచ్చే భక్తులకు, కంటి ఆసుపత్రి రోగులకు, ఆశ్రమ వాసులకు నిత్య భోజనం ఉచితంగా అందజేస్తున్నారు. శ్రీ విద్యా ప్రకాశానందగిరి స్వామివారు పరంపదించాక ఈ ఆశ్రమంలోనే ఆయన సమాధిని నిర్మించారు. ఆ సమాధి వద్ద ఒక ధ్యాన మందిరం కూడా నిర్మించారు. ఇప్పుడు మనం వెళ్ళి ఆ ధ్యాన మందిరం చూద్దాం. ఇక్కడ మాకు దొరికినటువంటి ఆహ్వానం, అలాగే ఆతిథ్యం కూడా మామూలు విషయాలు అయితే కాదు. వాళ్ళంతా కూడా మమ్మల్ని చాలా బాగా రిసీవ్ చేసుకొని మాకు ఈ ఆశ్రమం యొక్క విశిష్టత, అలాగే శ్రీ విద్యా ప్రకాశానంద గిరి స్వామి వారి బోధనల గురించి, వారి ప్రసంగాల గురించి చెప్తూ చాలా బాగా మా అందరికీ కూడా ఆతిథ్యం ఇచ్చారు. ఇప్పుడు మీరు చూస్తున్నదే శ్రీ విద్యా ప్రకాశానందగిరి స్వామివారి ధ్యాన మందిరం. సో ఇంతటితో ఈ వీడియో అయిపోయిందండి. మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీరు ఎప్పుడైనా సరే తిరుపతి వస్తే, తిరుపతి నుండి శ్రీకాళహస్తి వస్తే కేవలం ఒక 2 కిలోమీటర్ల దూరంలోనే ఈ ఆశ్రమం ఉంది. తప్పకుండా ఈ ఆశ్రమాన్ని విజిట్ చేయండి, చాలా బాగా నచ్చుతుంది. తిరుపతి నుంచి దాదాపు ఒక 40 కిలోమీటర్ల డిస్టెన్స్లోనే ఈ ఆశ్రమం ఉంది. సో పెద్ద దూరం అయితే ఏం కాదు. సో మీరందరికీ కూడా ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో మీ అందరికీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ లైఫ్ ఆఫ్ ఫ్రమ్ అండ్ ఆర్ట్స్ ఆఫ్ లివింగ్ లైఫ్. అండ్ అలాగే ఈ వీడియోని మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.